నిదానంగా ఉంటే డార్లింగ్, నిదానంగా ఉంటే ఫలితం చాలా తీయగా ఉంటుంది. నాకు చాలా మూడ్గా ఉంది, త్వరగా రా. ఈ రాధే, హలో, నేను చెప్పేది నీకు వినిపిస్తుందా లేదా? రాధే, వచ్చి ముందు కట్లు విప్పు. ముందుగా నేను దీన్ని జాగ్రత్త పరచాలి, లేదంటే ఇది స్మెల్ వస్తుంది. సార్, కంట్రోల్ రూమ్ సార్. నాకు ఇమీడియట్ గా రిజల్ట్ కావాలి. నేరస్తుడు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదు, అర్థమైందా? సరే సార్. అతను లా అండ్ ఆర్డర్ ని ఏమనుకుంటున్నాడో అర్థం కావడం లేదు. ఓకే సార్, మీరు చెప్పినట్టు చేస్తాం సార్. ఓకే, మొత్తం సిటీని లాక్ చేయండి. ఓకే, వై నీడ్ రిజల్ట్. ఈ ఈవినింగ్ లోపులో ఎలాగైనా సరే నేరస్తుడిని మనం పట్టుకునే తీరాలి. నేను చెప్పింది అర్థమైంది కదా? ఏయ్, పేపర్స్ చూపించు. సరే, నువ్వు వెళ్ళు. అర్థమైందా? సరే సార్. ఓకే, ఏమైంది? ఇమీడియట్ గా ఈ రిపోర్ట్ ని కమిషనర్ ఆఫీస్ కి పంపించు. ఓకే సార్. ఇదిగో, బయలుదేరు. ఆగు, ఆగు, ఆపరా బండిని. రేయ్, బయటికి రారా. అక్కడే దిగరా. జరుగుతుంది. సార్, మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఎనీ ఇంప్రూవ్మెంట్? రేయ్, కింద సార్, దిగరా. అదేంటంటే మూటలో ఏముంది? అది రేయ్, ఆ మూటలో ఏముందని అడిగాను. మూటలో ఏముందని చెప్పరా. అడుగుతున్నాను, చెవులు దొబ్బాయా? ఎలాగైనా కనిపెడతాం, తప్పించుకోలేడు సార్. ఏ, మూటలో ఏముందో చెప్పు. చెప్పరా, మూటలో ఏముంది? మేడం, ఈ మూటలో ఏముందని అంతకు ముందర ఇతని దగ్గర అడిగాను మేడం. అతను నాకు సమాధానం చెప్పలేదు. అతను నీ పని చూసుకొని చెప్పాడు మేడం. మూటలో ఏముందో చెప్పు. చెప్పరా. మీరు ఇక్కడ ఎన్ని రోజులుగా ఉన్నారు? చిన్నప్పటి నుండే. నిన్నే కదా నేను ఆ రోజు చూశాను. అశోక్ నగర్లో ఉన్నావు కదా? అవును మేడం, అవును. నా గురించి మీకు తెలుసు కదా. వీళ్ళతో చెప్పండి మేడం, నన్ను వదిలేయమని, నేను వెళ్ళిపోతాను. వాట్ హ్యాపెన్ శివంగి? ఏం జరుగుతుంది ఇక్కడ? సార్, మేము తనని చాలాసేపుగా అడుగుతున్నాం మూటలో ఏముందని, కానీ సమాధానం చెప్పట్లేదు. ఏమయ్యా, మోట్లో ఏముందో చెప్పు. అదేం లేదు సార్. మూటలో ఏముంది అని అడుగుతున్నాను. ఏం లేదు సార్. అర్జున్ సార్, మూటను కిందకు దింపి ఓకే సార్. ఏముందో చెక్ చేయి. ఇదిగోరా.
కమా. చూసారా మేడం, నేను చెప్పాను కదా ఏం లేదని. ఇవన్నీ మా ఇంట్లో ఉన్న పాత బట్టలు. వీటిని నేను విసిరేయబోతున్నాను. నేను ఈ ఆటో నేను తమ్ముడికి మళ్ళీ ముందే చెప్పాను మేడం, కానీ ఎందుకని ఇతను అబద్ధాలు ఆడుతున్నాడో నాకు తెలీదు. కానీ మేడం, ప్రజల్ని అనుమానించడం మీకు అలవాటే కదా. ఏయ్, ఎక్కువగా మాట్లాడుకో. ముందు బయలుదేరు. బయలుదేరరా. సరే సార్, సరే బయలుదేరుతాను. కంట్రోల్ రూమ్. సారీ సార్, నేను మీతో ఒక విషయం చెప్పనా? నా టైం వేస్ట్ అయింది పర్వాలేదు, కానీ ఆ ఆటో బాబు టైం చూసారా? వెయిటింగ్ ఛార్జ్ కూడా నేనే కదా ఇవ్వాలి. ఎక్కువ మాట్లాడుకో. అర్జున్, వాడిని పట్టుకో, స్టేషన్ కి తీసుకెళ్ళు. త్వరగా వెళ్ళు. సారీ సార్, సారీ మేడం, సారీ. నేను వెళ్ళిపోతాను. వెళ్ళు, Sorry. బయలుదేరు. పోనీరా, పోనీ. సార్ అతన్ని చూస్తే లూజ్గా ఉన్నాడని అనిపిస్తుంది సార్. వాడేమీ లూజ్ కాదు, నాటకం ఆడుతున్నాడు మన దగ్గర. సార్, మీరు చెప్పింది కరెక్టే. రిచా ఏ ఏరియాలో కనిపించలేదో ఆ ఏరియాలో తన యాక్టివిటీ చూశాను. అర్జున్, ఎస్ మేడం. తన మీద ఒక కన్నేసి ఉంచు. సరే మేడం. తన ప్రతి మూమెంట్ ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. ఓకే మేడం. చూసావరా మావా, సూపర్ ఫిగర్. కానీ తన మీద చెయ్యి వెయ్యనీయదురా. కానీ ఎన్ని రోజులు కానీ ఇలాగే దిక్కులు చూస్తూ కూర్చుంటాం రా. ఇంకెవరన్నా వచ్చి కరెక్ట్ చేసే లోపు ఆ పిల్లను మనమే లేపుకెళ్ళిపోదారంట. మంచిదికైంది. ఈరోజు శవానికి బదులుగా గొడ్డల్ని తీసుకొచ్చాను, లేకపోతే పోలీసులు నన్ను ఉతికారేసేవారు.
బాబా ఆ? ఆటో తీ. సరే ఇందా ఉంచుకో. ఇలా చూడు, ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి. రేపు కూడా ఇదే టైంకి వచ్చాయి, మొత్తం పడేద్దాం. ఏమంటావు? వస్తావు కదూ? సరే అయితే వెళ్ళు. రే మావా అటు చూసావా? పదండ్రా, బడితీరా. తొందరగా ఎక్కరా. ఓకే. ఏయ్, రావే. రమ్మంటున్నా కదా. రావే. మధ్యలో కూర్చోవే. ఏయ్, ఎందుకు ఏడుస్తున్నావు? లోపలికి వెళ్ళు. ఏయ్, మాట విన్నావు అంటే లోపలికి ఎక్కవే. లోపలికి ఎంట్రీ. పోవే. పదండ్రా, త్వరగా ఎంట్రీ. లోపలికి పోవే. ఏయ్, తొందరగా కూర్చోరా. తీరా తీరా బండి తీరా. రే ఎక్కరా? తీ, తీ, తీ. ఎక్కడ తీసుకెళ్తున్నారు నన్ను? వదలండి, ఇంకా చెప్పేది వదలరా. నోరు మూయవే. నోరు ఏయ్, మూసుకోవే. కారు ఆపండి. దయచేసి నన్ను వదిలేయండి. నోరు మూయ్. వదలండి. అరవకే. ఎందుకు రవ్వకు. తీసుకెళ్తున్నారు నన్ను? రాదంటున్నాగా. వదలండి. నేను చెప్తున్నాను కదా, సైలెంట్ గా ఉండు. మూయ్. ఏయ్, అరవకే. వదలండి. అరవకు. నన్ను చెప్పేది విను, వదలండి. అరవకు. నీకు ఏయ్, చెప్తుంది. తొందరగా దిగ. మూయ్. దిగమంటున్నా కదా. వదలండి. నన్ను వదలండి. ఏయ్, నోరు మూసుకో. వదలరా. నన్ను వదలు. చెప్పినట్టు విను. ఏయ్, నన్ను వదలరా. వదలు. వదలరా. అవునవును, నువ్వు టెన్షన్ అవ్వకు. నేనుండగా టెన్షన్ ఎందుకు దండగా? అబ్బా, నా మాట విను. నువ్వు టెన్షన్ అవ్వకు, ఫ్రీగా ఉండు. నేను కాల్ చేస్తాను, సరేనా? ఏయ్, కింద తోసిరా దాన్ని తొందరగా.
త్వరగా త్వరగా రండిరా, త్వరగా పడితీరా త్వరగా. ఒరేయ్ ఎవరు నువ్వు? హే, ఇలా చూడు, కళ్ళు తెరు. ఎవరండి మీరు? కళ్ళు తెరవండి. ఏమైంది? ఎవరండి మీరు? అరే మీకేమైందండి? వాళ్ళంతా ఎవరు? మిమ్మల్ని ఏం చేశారు? భగవంతుడా, ఎవరండి మీరు? నిజం చెప్పండి. ఏవండి? అరే కళ్ళు తెరవండి. ఏవండి? కళ్ళు తెరవండి, లేవండి. ఏమండి? ఏమండి మిమ్మల్ని? కళ్ళు తెరవండి. మీకేమైందండి? ఏమండి? ఏమండి? కళ్ళు తెరవండి. రేయ్, ఏం చేసావు తన్నే? సార్ నేనేం చేయలేదు సార్. తనని ఏం చేసావు చెప్పు. చెప్పరా, నోరు తెరిచి చెప్పు. సార్ ఈ అమ్మాయి అన్కాన్షియస్ గా ఉంది. ఎవరా అమ్మాయి? ఆమెను ఏం చేసావో చెప్పరా. మేడం నాకే తెలియదు. నువ్వు తననేం చేసావో చెప్పు. మేడం నిజం చెప్పరా? చెప్పమంటుంటే చెప్పరా, చెప్పరా. అర్జున్, ఒక పని చేయి, వెంటనే అంబులెన్స్ ఫోన్ చేసి ఈ అమ్మాయిని వెంటనే హాస్పిటల్ చేర్చమని చెప్పు. ఓకే సార్. చెప్పరా. ఏ నోరు విప్పరా. ఏం చేస్తున్నావు? అమ్మాయిని ఏం చేసావు? చెప్పు, నువ్వు ఆ అమ్మాయిని ఏం చేసావు? చెప్పరా. మేడం మేడం నేను ఎన్నిసార్లు చెప్పాను, నేనేమీ చేయలేదు మేడం. నేను ఫోన్ మాట్లాడుతూ కూర్చున్నా, అప్పుడు టైర్డ్గా ఉన్నాను, అందుకే అక్కడే ఆగిపోయాను. అప్పుడు అక్కడికి ఉన్నట్టుండి ఆ కారు ఎలా వచ్చిందో నాకు తెలీదు. అప్పుడు ఆ కారు ఆగిపోయి ఆ కారు నుండి ఆ అమ్మాయిని బయటికి తోసేశారు సార్. అప్పుడు నేను ఆ అమ్మాయిని కాపాడడానికి వెళ్ళాను, హెల్ప్ చేయడానికి వెళ్ళాను. ఇంకేమీ చేయలేదు. నేను చెప్పేది నిజం సార్, నాకేం తెలీదు. నేను వదిలేను సార్, ప్లీజ్. లేదు మేడం సార్, నాకు గుర్తులేదు. అప్పుడు నాకు కనిపించలేదు మేడం. అబద్ధం చెప్తున్నావా? నాకే అబద్ధం చెప్తున్నావా? మేడం నేను చెప్పేది నిజం మేడం. సార్ ఆ అమ్మాయి కాన్షియస్ అయింది సార్. ఆవిడ తన ఫోటో చూసి ఏమీ చేయలేదని చెప్పింది సార్. అది వేరే ఎవరో అని ఆవిడ్ని ఎప్పుడూ టార్చర్ చేస్తూనే ఉంటారు సార్. దాంతో పాటు ఇంకా ముగ్గురు కూడా ఉన్నారు సార్. ఇంతకు ముందర ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి కార్ నుంచి బయటికి గెంటేశారు సార్. ఇతను ఆ అమ్మాయిలందరికీ సాయం చేశాడు సార్. చూసారా సార్, చూసారా మేడం? ఇందాకటి నుంచి నేనేం చేయలేదని మీతో ఎన్నిసార్లు చెప్పాను, కానీ మీరు పట్టించుకోలేదు. మీరు అమ్మాయికుణ్ణి ఇప్పటి వరకు చిత్రహింసలు పెట్టారు. శివాంగి, క్షమించండి మేడం, క్షమించండి సార్. వాడిని వెళ్ళనివ్వు, వాడు వెళ్ళిపోవచ్చు. సార్ మీరా? నీ ఇల్లు సెట్ చేయడానికి వచ్చాం. మా దగ్గర సర్చ్ వారెంట్ ఉంది. కానీ సార్ ఆ మూటల్లో ఏమున్నాయి? సెట్ ఒక్కటి కూడా వదలకుండా అన్ని సెట్ చేయాలి. సార్